వరలక్ష్మి వ్రతం సాయంత్రం రోజు పూజా విధానం అంటే నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి. ఉదయం సారీ అది కట్టుకొని నీట్గా పూజ అంతా తయారయ్యి నీట్గా తల్లికి పూజని చేసుకొని సాయంత్రం సమయంలో మళ్ళీ స్నానం చేసుకొని సింపుల్గా డ్రెస్ వేసేసుకొని తల్లి ముందు కూర్చొని కొన్ని అక్షంతలు తీసుకొని పుస్తకాలు నా దగ్గర లక్ష్మీ తల్లి పుస్తకాలు చాలా ఉన్నాయండి. అవిని అలాగే భగవద్గీత కొన్ని సారాంశాలు అవి కూడా చదువుతాను. అలాగే లక్ష్మీ తల్లి పాటలు పాడుకుంటూ లక్ష్మీ తల్లి శ్లోకాలు అలాగే మిగతా లక్ష్మీ తల్లి కథలు ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా చదువుకుంటూ ఆ రోజు సాయంత్రం పూట వరలక్ష్మి వ్రతం సాయంత్రం పూట పూజ అనేది చేసుకుంటానండి. సింపుల్గా దీపం అది వెలిగించుకొని ధూపాలు అవి పెట్టి వాటి మధ్యన ఆ తల్లికి సాయంత్రం వేళ పువ్వులు అనేవి అవైలబుల్ ఉండవు కదా, అందువల్ల నేను అక్షంతలు కలిపి చేసుకుంటాను. పొద్దున్నైతే మా చెట్టు పువ్వులు చాలా ఉంటాయండి. వైట్ పువ్వులు అయ్యి వాటితోని కథన్ని చదువుతూ వైట్ పువ్వులతో చేసుకుంటాను. సాయంత్రం సమయంలో అక్షంతలతో కూర్చొని తల్లి యొక్క శ్లోకాలు పాటలు అన్నీ పాడుకుంటూ చాలాసేపు ఆ తల్లి ముందే కూర్చొని పూజ అనేది చేసుకుంటాను అన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ నేను చేస్తున్నప్పుడు దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటూ ఉంటాను. సింపుల్గా ఎటువంటి అడవడి లేకుండా మనస్ఫూర్తిగా తల్లికి దండం పెట్టుకుంటాను అన్నమాట. पूजित शीघ्रफला प्रदज्ञान विकासिनी शास्त्रनिते भवभयहारी पाप विमोचनि साधु जनाश्रित पादयुते जय जय हे मधुसूदन धैर्य लक्ष्मी जय पालय जय जय दुर्गति नाशिनी कामिनी स्वर्णफला शास्त्रमये रदगजतुरगपदाति समावृत परिजन पंडित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारित पादयुते जय जय हे मधुसूदन का